హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండి అందుకని చెప్పి పోస్ట్ చేయడం అవ్వలేదండి. మేమైతే రీసెంట్గా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యామండి. రోహిత్ స్కూల్ కోసం అని, మా హస్బెండ్ కూడా తన వర్క్ కోసం అని. సో ఇంకా హౌస్ షిఫ్టింగ్ బిజీలో ఉండి ఇంకా వీడియోస్ బ్లాగ్స్ పోస్ట్ చేయట్లేదు, తీయట్లేదు కూడా అండి. ఈ వీడియో అయితే ఆగస్ట్ 9th అండి. 9th బయలుదేరి 10th మార్నింగ్ వచ్చారనమాట మా మమ్మీ వాళ్ళు. ఆగస్ట్ 14th రోహిత్ బర్త్డే, సో బర్త్డే కోసం చెప్పి ఇంకా అలా వచ్చారనమాట. రోహి ఏంటంటే పుట్టిందని చెప్పడం కూడా వాళ్ళ తాతయ్యని వదిలేసి ఇన్ని రోజులు ఉండలేదన్నమాట. ఎప్పుడు పుట్టిందంతా మొత్తం వైజాగేనండి. రోహిత్ అయితే ఎప్పుడు ఇన్ని రోజులు అసలు ఉండలేదు. మా డాడీ ఇంకా అయితే వచ్చి రాగానే రోహికి ఎగ్జైట్మెంట్తో లేపేశారనమాట. తను లెగుస్తుంది 1 hour లేట్ లెగుస్తుంది, అలాంటిది కొంచెం ముందు లేపారు. ముందు రోజు నైట్ తనకి లేట్ అయిపోయింది అనమాట పడుకోవడం. సో తనకి ఏంటంటే నిద్ర మొత్తం ఇంకా వదలలేదు అనమాట. అండ్ పక్కనే దేవుడి గది ఉంటే దండం పెట్టుకుంటుంది. తనకి కొంచెం భక్తి ఎక్కువేనండి. ఇంకా దేవుడి ఫోటో ఎక్కడ చూస్తే ఇంకా అక్కడ దండం పెట్టుకొని జోజీ జోజీ అని ఇంకా చెప్తూనే ఉంటారు అనమాట. అండ్ ఇక్కడైతే మా మమ్మీ డాడీ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి రోహిని చూడగానే. రోహి అయితే ఇప్పుడు నర్సరీకి వస్తుందండి. ప్లే గ్రూప్ పాటు వైజాగ్లో చదివింది అండ్ ఇప్పుడైతే నర్సరీకి వస్తుంది అనమాట. సో ఇంకా తనకి ఎలాగో స్టడీస్ కోసం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవాలని చెప్పి ఇంకా అలాగా వచ్చేసాము. చూస్తున్నారు కదండి, ఇక్కడైతే మా డాడీ రోహి ఇద్దరైతే మ్యాగ్నెట్లో అతుక్కుపోయారు లిటరల్గా. వాళ్ళకి డాడీకి అయితే రోహి అంటే చాలా ఇష్టం అనమాట. రోహికి కూడా తాతయ్య అంటే ఇంకా తాతయ్య ఉంటే చాలన్నమాట. ఇంకా అన్నం కూడా తిందాం వాళ్ళ తాతయ్య ఉంటే, అంత పిచ్చి తనకి. ఇంకా వచ్చినప్పటి నుంచి ఇంక డాడీకి ఇంకా మ్యాగ్నెట్లో అతుక్కుపోయింది, ఇంకా అసలు వదలలేదనమాట. పక్కన మా మమ్మీ చూస్తున్నారు వస్తుందేమో అనేసి. కాసేపటికి ఇంకా అలా రమ్మని చెప్పి అంటే అప్పుడు ఎగ్జైట్మెంట్ మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మని అప్పుడు చూసి వెళ్ళింది. అంతవరకు తాతయ్య దగ్గరే ఉండిపోయింది. అండ్ మమ్మీ వాళ్ళు వచ్చేసి రోహి కోసం అని చెప్పేసి చాలా గిఫ్ట్స్ లాగా తీసుకొచ్చారనమాట. కిండర్ జాయ్ చాక్లెట్స్ అండ్ తన బర్త్డే కోసం డ్రెస్ అండ్ వాళ్ళు పట్టీలు ఇస్తున్నారనమాట. రోహి కొన్నారు, అవన్నీ కూడా తెచ్చి రోహికి చూపించారనమాట. అవన్నీ నేను ఇంకా వీడియో తీయలేదండి. అండ్ ఇంకా హెయిర్ రాక్స్, రిస్ట్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ చాలా తెచ్చారనమాట. రోహికి అయితే అన్నయ్య తమ్ముడు చాలా మంది ఉన్నారండి. అంతా వైజాగ్లో కొంతమంది అండ్ ముంబైలోనే అలాగా ఒక్కొక్కరు ఉన్నారనమాట. నాకు బేసిక్గా రాఖీ చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఆ బ్రదర్స్కి రాఖీ కట్టడం అంటే అదంతా కూడా చాలా బాగుంటుంది. ఆ ఫీలింగ్ అనేది, ఆ బ్రదర్ల రిలేషన్షిప్ బాగుంటుంది. సో అదైతే రోహిత్ కూడా ఇంకా అలాగే అలవాటు చేస్తున్నాను. అంటే ఓన్ బ్రదర్ లేకపోయినా సరే అట్లీస్ట్ మనకి బ్రదర్స్ ఉన్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు, వాళ్ళకి ఒక రిలేషన్ని రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుందని నేనైతే ఫీల్ అవుతాను. మనం నేర్పించింది అనమాట కదండి. చిన్నపిల్లలు ఏదైనా సరే నేర్చుకుంటారు. వాళ్ళకు కూడా ఆ రిలేషన్ తెలియాలి, వాల్యూ తెలియాలి. వాళ్ళు కూడా ఏంటంటే అంటే చిన్నప్పటి నుంచి పెరుగుతాం, పెద్దకి ఎక్కడెక్కడ ఉంటాము. సో ఎక్కడున్నా సరే వాళ్ళకి ఏంటంటే ఏమన్నా ఇప్పుడు అమెజాన్ బుక్ చేస్తే ఏమీ కాకుండా వెళ్ళిపోతున్నారు రాకేష్. సో అట్లీస్ట్ అలా అయినా పంపించాలి. దాన్ని బట్టి మనం రెస్పెక్ట్, రిలేషన్కి ఇచ్చే వాల్యూ బాగుంటుంది. మనకు కూడా అవతల నుంచి రెస్పెక్ట్ లవ్ అలాగే ఉంటుంది. ఇక్కడైతే రోహి అయితే ఫుల్ హ్యాపీగా ఉందండి. ఆడుకుంటూ చాలాసేపు ఉండిపోయింది. అది అక్కడికి వెళ్ళక అయిపోతుంది. రొటేట్ అవుతూనే ఉంటుంది అది. అయితే బాబు గారితో తొయ్యించండి, బాబు గారితో తొయ్యించండి. అది కరెక్ట్ పెట్టు, దానికి అలవాటు అవుతుంది, తొయ్యించండి. పెట్టింది అందుకని మళ్ళీ సెట్ చేస్తుంది. అక్కడ నలిసి రివర్స్ అనుకుంటా. ఇది అది కిందకి వెళ్తేనే కదా వస్తుంది. డాక్టర్
కిందకి రావాలి, కిందకి వస్తే ఇలా వెళ్తుంది, రౌండ్ తిరుగుతుంది. పెట్టు ఇప్పుడు, పెట్టు ఇప్పుడు. కరెక్ట్ రా. ఇంకోటి పెట్టు. కింద పెట్టు. మళ్ళీ పెట్టు. అయ్యో దాని మీద పప్పు. రూహికి అయితే ఇంకా గిఫ్ట్స్ వచ్చాయండి. అవన్నీ నాకు ఫోటో తీయడానికి అవ్వలేదు. ఆయనకైతే ఆగస్ట్ 10 మా మమ్మీ బర్త్డే అనమాట. సో ఇంకా కేక్ అయితే కేక్ కటింగ్ ప్లాన్ చేసాము. రూహి అయితే కేక్ని చూస్తే మామూలుగా ఎగ్జైట్ అవ్వదండి అసలు. నెక్స్ట్ చూడండి అసలు ఇంకా ఎంత ఎగ్జైట్ అవుద్ది కేక్ని చూసి. ఇంకా తనే కట్ చేస్తానని చెప్పేసి కట్ చేయదు, బట్ చేసినట్టే చేస్తుంది అంతే. ఇక్కడ చూడండి రూహి అయితే ముందే వెళ్ళి కూర్చునిపోయింది. బర్త్డే ఒకరిదైనా కేక్ కటింగ్ ఒకరిదేనండి ఇక్కడైతే. నిజంగా అలాగే ఉంటుంది. చూసారా రూహి అయితే అసలు అంత ఎగ్జైట్మెంట్తో ఉందో ఎప్పుడప్పుడు కట్ చేద్దామా అన్నట్టు ఉంది. అసలు ఎవరి బర్త్డే అయినా సరే ఇంట్లో అందరి ఇంట్లో ఇలాగే ఉంటారు కానీ చిన్నపిల్లలు బర్త్డే ఎవరితో అయినా సరే కేక్ కటింగ్ వాళ్ళే చేస్తామంటారు. ఇక్కడ చూసారండి రూహిని కేక్ నుంచి అసలు కళ్ళు కూడా తప్పట్లేదు, ఎక్కడ ఆగేసుకుంటారా అన్నట్టు. మేమైతే కేక్ నైట్ 10 o'clock అలా కట్ చేసామండి. అంటే మా చెల్లి యూఎస్లో ఉంటుంది కదా, తనకి కూడా వీలవ్వాలి వీడియో కాల్స్లో అని చెప్పేసి తనతో పాటు కట్ చేద్దామని చెప్పేసి ఇంకా అలా ప్లాన్ చేసాము. ఇక్కడైతే రూహికి కేక్ కట్ చేస్తాను కాల్ చేస్తుంటే వెయిట్ తల్లి వెయిట్ అని చెప్పేసి అందరం చెప్తుంటే తను కూడా వెయిట్ అని యాక్షన్ చేస్తుంది అనమాట. టీవీలో బర్త్డే సాంగ్ పెట్టి కేక్ కట్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాము. అది వినిపించట్లేదు అందుకే ఉన్నాయి. మమ్మీ మంచి డెకరేషన్ వచ్చిందమ్మా. రెడీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. Okay, పాడుతున్నాం. Happy birthday to you. Happy birthday to you. అది కాదు. పేపర్ నన్ను అది పేపర్. రెడీ ఉంది. Happy birthday to you. ఆమ్ చేసి. ఓకే అన్నీ అమ్మా ఓకే నైట్కి ఇంకా డిన్నర్ వద్దాం. అయిపోయింది, మా డిన్నర్ అయిపోయింది. ఎంతసేపు ఉంచుతారు దాన్ని 10 అయిపోయింది కదా. ఓకే కార్తీక్ పెట్టి కేక్. కార్తీక్ పెట్టమ్మా కేక్. వెరీ గుడ్. అమ్మమ్మకి బర్త్డే మందులు ఇస్తావేట్రా? నైఫ్ తో కాదు, పీస్ పెట్టు. అమ్మమ్మకి పెట్టు. సూపర్. ఓకే దానికి కూడా అటువైపు కావాలి. ఇక ఇటు నుండి పెట్టు. బాబు రూహి బాబు పెట్టు. వెరీ గుడ్. హ్యాపీ టు యూ. అదే ఏడిదా బర్త్డే మాది. అక్కడ రిమోట్ హ్యాపీ దానికి ఆల్రెడీ కేక్ మీద ఉంది. చెప్పు హ్యాపీ బర్త్డే. క్లాప్స్ కొట్టు. ఇందాక చేసావా? అమ్మో అమ్మాయి
నాకు తెలిసిపోయిందేంటి? తాతీక్ మరి తాతీక్ హగ్ తాతి హగ్ ఓకే ఓకే తాతీక్ హగ్ రా చూసా పెట్టింది హగ్ హగ్ తాతీక్ హగ్ తాతి హగ్ అబ్బా. అబ్బా భలే వస్తుందమ్మా వీడియో నిజంగా బ్యాక్గ్రౌండ్ లో ఏదోనే మమ్మీ నువ్వు కూడా రెడ్ మధ్య అది రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఇది చూడండి హగ్ ఇచ్చి మళ్ళీ ఫోటో స్టిల్ ఇచ్చాను దానికి తెలిసిపోతుంది ఫోటో. నైఫా రూహి రూహి కేక్ బాగుందా అమ్మో అమ్మో నో 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 ఇక్కడ రోహికి హ్యాండ్ బ్యాగ్ దొరికిందనమాట. తన హ్యాండ్ బ్యాగ్ దొరకగానే ఇంకా లెట్స్ గో అనుకుంటూ తెగ ఫ్యాషన్ ర్యాంప్ వాకులు చేస్తుంది ఇల్లంతానా. అండ్ కేక్ కటింగ్ అయిపోయిన ఆనందంలోనే ఫుల్ గెంతులు ఫుల్ ఎగ్జైట్మెంట్లో ఉందన్నమాట రోహి అయితే. చూడండి అలా జంపింగ్ చేస్తుంది, అసలు ఆ మామూలు హ్యాపీనెస్లో లేదు తనైతే. అసలు రోహికి ఫోటో తీయడం అంటే పెద్ద టాస్క్ అండి. అస్సలు కోఆపరేట్ చేయదు, ఎప్పుడో ఒకసారి కోఆపరేట్ చేస్తుంది అంతే. అందుకే రోహికి అని వీడియోలో తీస్తుంటాను, ఫోటోలు తక్కువ తీస్తాను కానీ కొంచెం కష్టం అనమాట. ఇక కొంచెం చూడండి ఇక్కడ అది కష్టమే. పోజ్ అంటే సెల్ఫీ చీర్స్ అని చెప్పి అంటే అప్పుడు కష్టపడి సెల్ఫీ దిగింది అనమాట, ఫోటో దిగింది. మా మమ్మీ బర్త్డేని అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసామండి. మీ అందరికీ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.